అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 10వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం, నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం. తులారాశి వారిలో ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందడం, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది, సమాజంలో పరిచయాలు ఏర్పడడం, స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు, వృత్తి వ్యాపారం సంతృప్తికరంగా సాగడం, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది, సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది, ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన, గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంఘంలో పెద్దల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, వ్యాపార ఉద్యోగాలు అనుకూలిస్తాయి, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది, చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది, దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు, వ్యాపార విషయాలలో వివాదాలను పరిష్కరిస్తారు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు ఏర్పడడం, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది, వ్యాపారం లాభసాటిగా సాగడం, మధ్యలో నిలిచిన పనులను నిదానంగా పూర్తి చేస్తారు, కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు, ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు, నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు, బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, వ్యాపారంలో నూతన ప్రణాళికలను అమలు చేస్తారు, చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ఉద్యోగాలు సజావుగా సాగడం శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం, ఆనందంగా ముందుకు సాగుతారు, ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది, అదేవిధంగా ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది, కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు, ఆరోగ్యం సహకరిస్తుంది, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, శ్రమ తగ్గుతుంది, ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు, మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి, గ్రహబలం అనుకూలిస్తుంది, ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు, తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు, మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది, మొహమాటం వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి, బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు, చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది, వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది, మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు, కొత్త బాధ్యతలు ఏర్పడడం వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు, మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది, సమయానుకూలంగా ముందుకు సాగుతారు, కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు, భూగృహ లాభాలు ఏర్పడడం, తోటివారి సహకారం లభిస్తుంది, బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, ప్రయాణ సౌఖ్యం ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు, బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది, అదేవిధంగా సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు, మిత్రబలం పెరుగుతుంది, ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది, పెద్దల సహకారం పూర్తిగా ఏర్పడుతుంది, కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, బుద్ధిబలం బాగుండడం, కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది, ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది, అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి, ఏకాగ్రతతో పనిచేస్తారు, మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహనతో ముందుకు వెళ్తారు, వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటారు,
ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును, ప్రయత్నాలు నెరవేరును, పట్టుదలతో పనిచేస్తారు, శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు, ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.